ఇప్పుడు వచ్చే చంద్రబాబుకు కొద్దిగా విజన్ బాగుంది. అది ప్లస్ అక్కడ సెంట్రల్‌లో కూడా సపోర్ట్ బాగుంది. వీళ్ళు దలుచుకుంటే పోలవరం అవుతుంది. తర్వాత ఆయన అమరావతి కూడా డెవలప్ చేస్తారు. ఏ లీడర్ అయినా కానీ న్యాయంగా, నిజాయితీగా ప్రజలకు సహాయపడేటట్టు చేయాలి. పథకాలు, గిత్తకాలు ఇయ్యొద్దు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నారనుకో, ఆ మనిషికి ఏం అవసరం ఉంది? 50,000 ఇచ్చి ఆయనకి సైకిల్ దుకాణం, పంక్చర్ దుకాణం లేకపోతే కెమెరాలు ఇచ్చి వానికి ప్రొడక్షన్ ఉద్యోగం ఇస్తే ఈ పథకాలు, గిత్తకాలు దరిద్రమే అయిపోతాయి. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ఎక్కడ పోయినా కానీ పనులు దొరకలేదు. మనకు పనులంతా ఒరిస్సా, గిరిస్సా నుంచి ఎందుకు వస్తుంది? దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్. నేను కూడా ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా. ఎనీ ఎక్స్పెక్టేషన్ ప్రజలకు సేవ చేయాలని చెప్పి లోపల నుంచి ఉంది, కానీ ప్లాట్ఫామ్ దొరకలేదు. పవన్ కళ్యాణ్ కూడా దేశం బాగుంది, చేస్తున్నాడు, ఈజ్ డూయింగ్ వెల్. కాకపోతే కొన్ని ఐడియాలు సరిగా లేవు. ఫ్యూచర్లో ఆయన సరిదిద్దుకుంటే బాగా అవుతాడు. నాకు ఏం నచ్చిందంటే అలా అన్నకు పాదాభివందనం చేసి అది నచ్చింది. వదిన పెంతో సైన్ చేసింది, అది నచ్చింది. డిఫరెంట్. మేము పార్టీలు ఏదైనా నేను కూడా బీజేపీ, బండి సంజయ్, కిషన్ రెడ్డి నా ఫ్రెండ్స్, ఈ చింతాల కూడా ఫ్రెండ్స్. పార్టీకి ఇచ్చేస్తాం, మనుషులు ఇచ్చేసుకొని పని చేయాలి, విజన్ చేయాలి. ఊకే పోతే సంపాదన వేస్తే కోటి ఇప్పుడు పోయి నేను చచ్చిపోయింది కదా పోయి చూసి వస్తుంది. అవునా కదా? మానవత్వం ఉండాలి. అవునా కదా? నిజంగా ఉన్నది గరీబోలో సహాయపడి తినలేని స్థితిలో ఉండి పైసలు లేకపోతే అని తినిపిస్తాను. నేను అదే 500,000 పెట్టుకొని వాళ్ళకి తినిపిస్తా, తీసుకోపోయి ఇయ్యను. ఇస్తే మన తాగితే మనం బద్దలం అవుతుంది. బాగానే అవుతుంది. తెలంగాణ రాసిన రేవంత్ రెడ్డి ఆల్సో డూయింగ్ వెల్. ఈజ్ ఏ టిపికల్ సహకారం ఏపీకి ఉంటుంది. తెలంగాణ ఇద్దరు కలిసి పనిచేసి డెవలప్ చేస్తున్నా, రెండు డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఒక ఇంట్లో పుట్టినప్పుడు ఇద్దరు ఇది చేసుకోవాలి. ఒకరినొకరిని అనగలిగితే ఇది కాదు. ఇప్పుడు ఇద్దరు అందరు సంపాదించుకున్నారు, ఒకరుగా ఇద్దరుగా. కాకపోతే ఈయనకు విజన్ ఉంది ఒకటి, సపోర్ట్ సెంట్రల్ బాగుంది. అనుకుంటే ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు ఏమైనా చేయొచ్చు, నితీష్ కుమార్ ఏమైనా చేయొచ్చు. జగన్ గారు పార్టీని వైసీపీ కాంగ్రెస్లో కలుపుతారని చెప్పేసి గత 2 రోజులుగా వార్త అయితే హల్చల్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? జగన్ పార్టీ కాంగ్రెస్లో కాకుండా బీజేపీలో కలుస్తుంది. టీఆర్ఎస్ కూడా బీజేపీలో కలుస్తాం. మాకు వార్తలు ఉన్నాయి, న్యూస్ మీడియా హై లెవెల్ నుంచి. ఎదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ వాళ్ళు పెడతారు, షరతులు పెట్టి ఇది చేస్తారు. ఆల్రెడీ కాంగ్రెస్లో ఏమైనా షర్మిల ఉంది, షీజ్ అప్కమింగ్ సీఎం అని రేవంత్ రెడ్డి మొన్న చెప్పాడు. మీకు తెలుసో తెలియదు. ఇక అట్టున్నప్పుడు ఇక చెల్ల దగ్గరికి వెళ్ళిపోతావు, చెల్లెలే బదలాం చేస్తున్నప్పుడు 5 సంవత్సరాలు ఏపీ అభివృద్ధి పరిగెడతాను అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు ఆల్సో ఓల్డ్ పర్సన్. ఎందుకంటే పోయే ముందు ఆయన మంచి పనులు చేసుకుంటే ఆయన చేసే చెడు పనులకు సరిగా అయిపోతుంది. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్. ఓకే, నమస్కారం. నా పేరు శ్రీనివాసు. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మిత్రంగా ఉండి మన తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి పదంలో నడిపించాలని. ఎందుకంటే మనకు ఇప్పటికే చాలా అప్పుల పాలైన, కానీ ఆ అప్పుల నుంచి బయటికి తీసి వాళ్ళ తెలివి చాకచక్యంతో, వాళ్ళ చాణక్యంతో మన తెలుగు రాష్ట్రాలని ముందుకు ఉంచాలని, అందరినీ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజల్ని వాళ్ళు మంచి అంటే ఆలోచనతో, మంచి అవకాశాలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్గా మన తెలుగు వాళ్ళ జీవితాలను గడిపే విధంగా అన్ని అవకాశాలని ప్రపంచం నుంచి అందిపుచ్చుకొని వాళ్ళు ముందుకెళ్ళాలని నేను వాళ్ళని నా మనసారా అభినందిస్తున్నాను. అయితే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు గొప్పగా ఉన్నాయి, వాళ్ళ మనసు గొప్పగా ఉంది. అందువల్ల నాకు కూడా చాలా సంతోషం కలిగింది. ఇంతకుముందు వాళ్ళు కూడా ఇప్పుడు అదే స్పిరిట్తో కొనసాగిస్తూ ఉంటే వాళ్ళు ముందుకు పోతారని నాకు దాంట్లో సందేహం లేదు. వాళ్ళు అలా స్పిరిట్తోనే పోయి ముందుకు పోయి మన తెలుగు రాష్ట్రాలని గొప్పగా ఉంచాలి. ఇంతకుముందుకు తెలుగు రాష్ట్ర అంటే హైదరాబాద్ అన్న తెలుగు రాష్ట్రం అన్న ప్రపంచంలో ప్రఖ్యాతి గడించింది. అదే పేరుని ఇక ముందు కూడా నిలబెడతారని నేను కోరుకుంటున్నాను. సో మన తెలుగు ప్రజలకు మంచి రోజులు వచ్చాయని కోరుకుంటున్నాను. సార్, ఇద్దరు సీఎంల కలయిక ఎలా చూడొచ్చు? ఎక్కడ సీఎంస్? ఇక్కడ లోకల్గానా? ఇద్దరు సీఎంస్ అనేది రీఆర్గనైజేషన్ బిల్ ప్రకారము కొన్ని ఇష్యూస్ పెండింగ్ ఉన్న మాట వాస్తవం. భద్రాచలం దగ్గర 5 మండలాలు కానీ ప్రాక్టికల్గా సాధ్యాసాధ్యాలను చూస్తే తెలంగాణ సెంటిమెంట్స్తో ముడిపడినటువంటి చాలా సెన్సిటివ్ ఇష్యూ అది. కానీ నా ఉద్దేశ ప్రకారం అయితే ఈ ఇష్యూలో రేవంత్ రెడ్డి చాలా డెలికేట్గా ప్రవర్తించాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఇమేజ్ పెంచుకుంటాడు తప్పితే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అవుతుందని నేను అనుకోను. తెలంగాణ ఇష్యూ సాల్వ్ అవుతుందని నేను అనుకోను ఇద్దరు సీఎంల మీటింగ్ వల్ల. ఇప్పుడు సీఎంగా పవన్ కళ్యాణ్ గారు తను మార్పు చూపిస్తున్నారు సార్, ఎక్కువ సమయం అధికారులతో గడుపుతున్నారు. సో ఎలాంటి పరిణామాలు, మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయంట? పవన్ కళ్యాణ్ నేచరు క్యారెక్టర్ అయితే ఒరిజినల్గా అదే. నాకు ఆయన వ్యక్తిగతంగా కూడా తెలుసు.
కానీ ఏంటంటే ప్రాక్టికల్గా పొలిటికల్గా రావాలంటే ఆయనకి రాబోయే కాలం చాలా చాలా పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయాల్లో అందరికీ తెలుసు డబ్బు ప్రాధాన్యత ఎంత ఉంటుంది, డబ్బు అవసరాలు ఎంత ఉంటాయి, ఏ అవసరంతో గెలిచినారు ఇప్పటివరకు, రాబోయే కాలంలో గెలవాలంటే ఏం చేయాలి, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకున్న పాలిటిక్స్ వేరుంటాయి. ఒక సైంట్ ఒక ఒక రాజనీతిజ్ఞుడిగా పాలించాలనుకున్నప్పుడు ప్రజలు యాక్సెప్ట్ సంతోషపడతారు, కానీ ఓటేసే కాడ మళ్ళీ డౌట్ అనేది నాకు ఉంది. ఆయన మళ్ళీ రిగైన్ ఇలా వింటే లైక్ చేస్తారు, కానీ ఓట్ బ్యాంక్ కాడ డబ్బులు ఇవ్వని అయితే ఆంధ్రప్రదేశ్లో ఓటేయరు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అయితే వైసీపీని కాంగ్రెస్లో కలుపుతారని చెప్పేసి వార్తలు గత 2 రోజులుగా హల్చల్ చేస్తున్నాయి సార్. అది ఎంతవరకు నిజమంటారు, కలిసే అవకాశాలు ఉన్నాయంటారు? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కి కలిసే అవసరం లేదండి. ఆయనకి ఒక ఫస్ట్ పాయింట్ అది. అని 40% ఓట్ బ్యాంక్ ఉన్నది ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డికి వయసు ఉన్నది, ఆల్రెడీ మేనిఫెస్టో అన్ని కమిట్మెంట్ చేశాడు ఇంతకుముందు కూడా. సరే కొన్ని విధానాల కొన్ని పార్టీ పాలసీ తప్పుల వల్ల ఓడిపోయినాడు. జగన్కి అవసరం లేదు. జగన్ ఇదే స్టాండ్లో ఉంటే భవిష్యత్తు ఉంటుంది, కానీ వేరే పార్టీతో జగన్ గెలవాల్సిన అవసరం లేదు నా ఒపీనియన్. అలాగే అమరావతికి ఎలాంటి పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? పెట్టుబడులు కూడా గట్టిగా వస్తాయని చెప్పేసి జరుగుతుంది. సో ఎలా చూడవచ్చు? ఇప్పుడు అమరావతికి వస్తే చాలా మంచిది, చాలా సంతోషపడతాం. మంచి స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వస్తే చాలా మంచిది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే దరిదాపుల్లో ఇప్పట్లో రాదు, ప్రయత్నాలు చేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి ముడి పెట్టేసేసి ఓట్ బ్యాంక్ కోసం చేసే పాలిటిక్స్ లాగా కనపడుతుంది తప్పితే రియల్ డెవలప్మెంట్ అనేది కొంత చూపించి ఓట్లు అడిగే డెవలప్మెంట్కి ఓట్ బ్యాంక్కి మధ్య కనెక్టివిటీ డెవలప్ చేసే ప్లాన్ అది. రియల్ ఎస్టేట్ అనేది ఇన్సైడ్ ట్రేడింగ్ జరగకపోతే అమరావతి ఈజ్ ద బెస్ట్ సిటీ. ఓకే సార్, థ్యాంక్ యూ.